ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను కొత్తగా కాలేజ్లో జాయిన్ అవ్వడం ఏంటి, ఎప్పుడూ చూసిన తాతయ్య మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి, కొత్త ఫ్రెండ్స్, కొత్త మనుషులు, కొత్త. అమ్మ కూడా ఉండదు. వీళ్ళకి నేనే పెద్ద, నేనే రెస్పాన్సిబుల్. సడన్గా అన్నీ మారిపోయాయి. ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం. దీన్ని ఒక్క మాట కూడా అనొద్దని ప్రామిస్ తీసుకుందామా? జరిగే పనేనా? ఏంటి వచ్చేసిందా? లేపుదామా? ఏడుస్తుందేమో సత్య. ఫస్ట్ టైం కదా అమ్మ లేకుండా లేవడం. టైం లేదు సత్య, లేపేద్దాం. ఇంకా 364 డేస్ ఉన్న అమ్మని చూడడానికి. చిని 5 ఇవి 5 స్టేషన్ వచ్చిందా? వచ్చిందండి. వస్తున్నారు కదా? అవును వస్తున్నారు చిన్ని. ఇంకెంతసేపు? ఇంకో 5 minutes సార్ చిన్ని, సరేనా? ఏ చిన్ని చూడు చూడు. ఏంటది? చిన్ని ఆటోలో వెళ్ళిపోదామా? వెళ్దాం రా, తాతయ్య రాలేదుగా. ఓకేనా చిన్ని, వెళ్దామా? వెళ్దాం. చూడు ఆ స్విమ్మింగ్ పూల్ చూడు ఎంత బాగుందో. బాగుంది కదా? చాలా బాగుంది కదా? अरे अरे ऑटो, अरे ऑटो आग रहा भाई, अरे आग रहा भाई, आगो. Stay away. Diesel, let's go boy. Hey, who is he? హే అడుగొస్తాను. హే బాస్, హాయ్. బీ బ్లాక్ ఇదేనా అండి? Morning guys. అంటే సన్షైన్ వ్యాలీ, బీ ఫేజ్. ఎవరు ఇల్లు? సార్ గోల్డ్ ఫేస్ లో ఆటోలు రానివ్వదని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు? నిద్రపోతున్నావా? सॉरी सर. ए चल इधर बात गाड़ी रहा। निकाल, ए चल बाहर चल, बाहर चल. ए गाड़ी निकाल రా బే, గాడి నికాల్. బీ బ్లాక్ ఇదే కదా బాస్? అరే ఇది గోల్డ్ ఫేస్ రా బై, ఇది బీ బ్లాక్ కాదు. మీది అక్కడ ఉంది. పోనీ ఏ తీరా బై, తీ పోనీ. ఇట్రా. మనం ఉండేది ఇక్కడ కదా? జల్దీ జల్దీ. లేదు. పోనీ రా బై, పోనీ. బీ బ్లాక్ అంట. బాస్ బాస్ 1 సెకండ్. హాయ్. హే హాయ్. బీ బ్లాక్ 29 ఎక్కడండి? కొత్తగా వచ్చారా? యా. ఫస్ట్ రైట్ అండ్ దెన్ సెకండ్ లెఫ్ట్ అండ్ దెన్ ఫోర్త్ లెఫ్ట్ అండ్ దెన్ ఫస్ట్ హౌస్ ఆన్ ద రైట్ సైడ్. వాన పడట్లేదు కదా, రెయిన్ కోట్ ఎందుకు వేసుకున్నావు? ఎగ్జాక్ట్లీ 1 hour లో వాన పడుతుంది, అందుకే. నీకెలా తెలుసు? బాస్ అదండి, ఆ రైట్ వెళ్దామా? హలో హలో. కళ్ళు కనిపిస్తలేవరా సాలే చూసాయి. ఏ పోనీరే బై. సరే ఇంతేగన్నా తీసింది, పైసలు ఎందుకన్నా? అరే ఉంచురా, చాయ్ తాగు. అన్నా బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. సెంచరీ కొట్టాలని ఏమన్నా కానీ గోల్డ్ ఫేస్ వాళ్ళు చాలా నాకమనం చేస్తున్నారా? అరే చూసాం రా, వాన పడకుంటే కదా. బీ బ్లాక్ 29 ఎక్కడండి? 29 అగో అట్లా సక్కావో ఆ మూలకి ఇల్లు కనిపిస్తుంది కదా? అవును. అదే. ఓకే. రక్తం తెప్పించినా కదా బాస్. అరే సారీ. ఏ లైట్ తీసుకో. ఏం ఇంజనీరింగా? అవును. నువ్వు? నేనా? చాలా చదివినాం బాస్, ఇప్పుడు బిజినెస్లోనా. ఓ ఓకే రైట్, థ్యాంక్స్. రైట్ మళ్ళా అదే కదా? అదే. చిని అదిగో. అన్న నారాజన చాయ్. వద్దురా బై. అరే ఇంటికి పోతున్నారా, ఇంటికాడ తాగుతా. ఏమండి ఏమండోయ్? నేనా? సీటన్ ఎక్కడండి? అట్లా రైట్ పోవాలా, మళ్ళీ లెఫ్ట్, మళ్ళా రైట్, లెఫ్ట్. చెప్పడం కష్టమవుతుంది రా బై, నేను చూపిస్తాను. అయ్యో పర్లేదండి, చెప్పండి. అరే చెప్పడం కష్టమవుతుంది అంటున్నావు కదా, నేను కూడా ఆడికే పోతున్నా, నేను చూపిస్తాను. ఇగో ఇదే సీటన్. నాన్న ఇదేనంట. నేను కూడా ఇన్నే ఉంటా పక్కకే. అగో అదే మా ఇల్లు.
ఇలా తీసుకురండి. ఇదే అనమాట తాతయ్య వాళ్ళ ఇల్లు. అంతా అమ్మ చెప్పినట్టే ఉంది. గోడలకు ముగ్గులు, గాంధీ నెహ్రూ ఫోటోలు. అరే సీను, ఏంట్రా అక్కడే ఉండిపోయారు? లోపల మా రండి. అత్తయ్య చాలా స్ట్రిక్ట్ కానీ మనసు మాత్రం బటర్ అని చెప్పిందమ్మా. నీ క్లాసెస్ రేపటి నుంచి అమ్మా. సరే ఇదిగో మావయ్య. రసీదు. ఓకే క్లాస్లో చూపించు. చిన్నిని తాతయ్య జాయిన్ చేస్తా. సరే. నీ కాలేజ్ ఎప్పటి నుంచిరా? ఇంకో వారం ఉంది మావయ్య. సరే సాయంత్రం మాట్లాడదాం. లాయర్ మావయ్య, న్యాయంగా పనిచేసే లాయర్. అందుకే ఇంకా స్కూటర్ స్టేజ్లోనే ఉన్నాడు. మా అశోక్ బావ మావయ్య కొడుకు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. మా పచ్చళ్ళ అమ్మమ్మ ప్రతి సీజన్కి ఏదో ఒక పచ్చడి పెడుతుందని మా అమ్మ చెప్పింది. హాయ్ అక్క, అత్తయ్య చెల్లెలు. ఈ సంవత్సరం తన పెళ్లి చేసేయాలని అత్తయ్య ప్లాన్. సత్య హెల్ప్ చేయి. సరే అత్తయ్య, నేను చేస్తాను. నీకొచ్చా? వచ్చు. బాగా చేస్తున్నావే. అండ్ ఫైనల్గా మా మతి మరుపు తాతయ్య. చిట్టి తల్లి, తాతయ్య నేను కరెక్ట్ టైంకే స్టేషన్కి వచ్చాను, కానీ ప్లాట్ఫామ్ నంబరు ట్రైన్ నంబరు మిస్ అయ్యారా? ఇది మా రూమ్. కొంచెం ఇరుకు అనిపించింది. సత్యాకి బల్లులంటే భయం. నాకు ఫ్యాన్ లేనిది నిద్ర పట్టదు. నానమ్మకి చెయ్యి. ఏంటిది? ఇడ్లీ కొబ్బరి పచ్చడి. నువ్వు శ్రీను, లక్ష్మీ తోడు అబ్బాయి. సత్య శ్రీను వచ్చారా? పైనున్నారు. అమ్మో, డబ్బులొత్తే కూతురు. మనం అంటే లెక్కలేదని చెప్పిందమ్మా. హే పద్దు. కానీ ఈమె అలా లేదే. చాలా బాగుంది. అమ్మలానే పొడుగు చుట్టూ, మంచి నవ్వు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. టెక్నికలీ నువ్వు నాకు బావ. నా పేరు పద్మావతి. పద్దు మా అమ్మమ్మ పేరు. శ్రీనివాస్. శ్రీను మన తాతయ్య పేరు. ఓకే బాయ్. ఏ వెళ్ళు నాన్న, వాళ్ళని ఎవరు చూస్తాడు గ్రీన్ లైట్ రెడ్ లైట్ అని. నో యు కాంట్ జంప్ ద సిగ్నల్. ఆగు, నేను ఇస్తాను. Your beautiful smile, your beautiful face, your beautiful eyes. Oh, what is your name? ఓల్డ్ ఫేస్ అమ్మ అనుకుంటున్నా. 10 రూపాయలనే వేయాల్సింది. కొంచెం లెవెల్ అయినా ఉండేది. ఒరే, అడుక్కునే వాడి ఫేస్ గుర్తుందా నీకు? అలానే అమ్మాయి కూడా నీ ఫేస్ గుర్తుండదు. ఇది ఫ్యాక్టరా? బా నాన్న, నీ అంత డిప్రెసింగ్ డాడీ వరల్డ్ ఎవరు ఉండరు నాన్న. ఎప్పుడు గోల్డ్ ఫేస్ వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు, వాళ్ళ స్థాయి కదా ట్రై చేయండి రా. అరే గోల్డ్ ఫేస్ మ్యాచ్ ఫుల్ టెన్షన్ రా. మ్యాచ్ పొజిషన్ ఏంట్రా? రే లాస్ట్ ఓవర్ బలిగడ బ్యాటింగ్ రా. రే ఇవాళ నాగరాజు 50 కొడతారా? సత్య, నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను. అరే నేను కూడా వస్తాను. కమ్ ఆన్ నాగరాజ్. అరే అరే కొట్టు. రే వద్దు వద్దు, రే వెళ్ళిపోరా. రే బై నాగరాజ్ జాగ్రత్త. అన్నా 6 కొట్టనా, 6 కొట్టు. హాయ్ బారు. హాయ్. గెలుస్తున్నావా? Obviously we're winning. Oh. Come on guys, come on. What's happening? Come on. Hey. Hey Baru, what's up? స్కోర్ ఎంత? 16 needed of 6 balls. Oh, nice. We'll easily win. హాయ్. ఏ సింగిల్ దియొచ్చు కదా. మిస్ కాకరా రే, సింగిల్ దియాలి చూడు. ఏ హాయ్. హాయ్, బాగున్నావా? రే బల్లి సింగిల్ తీరా. అరే బల్లి సింగిల్ దిరా, నేను చూసుకుంటా. కమ్ ఆన్ బల్లి. అంత టెన్షన్ ఏంటి? బాస్ 30,000 బెట్ మ్యాచ్ బాస్. అంత డబ్బా? అంటే మనమేమో గెలిస్తే వాళ్ళు మనకి ఇస్తారు, కానీ ఓడిపోతే మటుకు నాగరాజ్ ఫ్రీగా 1 మంత్ పని చేయాలి గోల్డ్ ఫేస్ కి. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చారు. మ్యాచ్ ఏంటి? It's some B-phase nuisance. అరే మ్యాచ్ గెలిచాం అంకుల్. అరే బల్లి ఆగరా రే. అరే 5 బాల్ ఆగరా. Bloody drama again. నాగరాజ్ మ్యాన్. రే అరే అజయ్, ఏంట్రా మ్యాచ్ క్యాన్సిల్ చేద్దాం రా. అయిపోయింది కదా, సోవర్. అరే ఆడు వెళ్ళిపోయింది రా, మళ్ళీ రాడాడు. మాకు ఎవరు ప్లేయర్స్ లేరు. ప్లీజ్ రా. లేకపోతే క్యాన్సిల్ అయింది బే. మీ ప్లేయర్ లేకపోతే మా ఫాల్టారా? నువ్వు ఆఫీస్కి వచ్చారా, ఓ 1 మంత్ పని చేయద్దు కానీ. ఏ పద్దు, మా అన్నయ్య ఆడతాడు. అవునా? బాగా ఆడతాడు.
అభి అభి శ్రీను ఆడిపిద్దామా? అరే నాగరాజ్ వీడు ఆడతాడు మళ్ళీ ఆడతావా? అరే ఇది ఆడతాడు రా జగల. ఓకే చలో ఆడదాం. బాస్ ముందు ఆడినావుగా, మంచిగా ఆడతావు కదా. ఇగో గార్డు పెట్టుకో, మనకు ఒక్కటే ఉన్నది. ఇదా ఏం బాస్ నవ్వుతావు? ఏమనుకున్నావు? లీగ్ ప్లేయర్ ఆడు, మళ్ళా దేనికి పనికి రాకుండా పోతావు. మంచిగా సరేనా? టచ్ చేయాలి బాస్, టచ్ సింగిల్ చాలు. టచ్ టచ్. అరే ఏమైంది ఎట్లా వదిలేసినావు? ఏం లేదు, గ్రౌండ్ అన్ఈవెన్ ఉంది. అరే నీ అవన్నీ నీకెందుకు బాస్? అరే బాగా ఆడతాడన్నావు కదా. ఆడతాడని చెప్పు. లేదు ఆడతాడు. 30,000 పెట్టు, అర్థమవుతుందా? మళ్ళా నెల రోజులు నేను కుక్క లెక్క పని చేయాలి. ఓకే డోంట్ వరీ, జస్ట్ అజ్జే నేను చూసుకుంటా కదా ప్లీజ్. కమాన్ శ్రీను సింగిల్ ఈజీ నాగరాజ్. అందరు ముందు వచ్చాడు రా, అందరు ముందు వచ్చాడు. అరే గుడ్రా గుడ్రా. అరే ఏంది బాస్? అరే చంపేరా బాయ్, నన్ను చంపే. హే అరే ఇట్స్ ఓకే. అరే ఏందిరా బాయ్ ఒక రంతి? ఏం సచ్చే డిఫెన్స్ ఆడుతున్నాడు. అరే కాలు మొక్తారా బాయ్? ఏం చేస్తున్నావు బాస్? అరే జస్ట్ సింగిల్ లీరా. పర్లేదు వెళ్ళు. కమాన్ బాయ్స్, కమాన్ బాయ్స్, కమాన్. Hey, Chad, catch! Catch, catch, come on, guys! Catch, 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 catch! Come on! Hey, catch it, man! మంచిగా ఉన్నావు బాస్. సింగిల్ చెప్పాను కదా. టచ్ అంటే Stop it! Stop it! సబ్బా చేసుకుంటున్నావు బాస్. సింగిల్ ఇస్తావా? వదిలే కొడే కథం చేసే. డ్రింక్స్ తీసుకురా. అరే ఏం చేస్తున్నావు శ్రీను? కీప్ ఇట్ అప్. సేమ్ అలానే ఆడు. కమాన్. ఓకే ఇట్స్ ఓకే. రై 50,000 ఇస్తా, అవుట్ అయిపో. ఏంటి వాడు కూడా మా దగ్గర పని చేయక్కర్లేదు. 5 ఏళ్ళు ఎప్పుడు ఓడిపోలేదురా మేము ఇక్కడ. ఆలోచించు. 50,000 అవుట్ అయిపో. Come on, boys. Come on, guys. Spread out. Let's do this. One ball to go. Let's do this. Come on. Sanjay, ready? Charan, position. Everyone, eyes on the ball. Come on, boys. come on. Oh! Stop it! Stop it! Stop it! Come on! Go, go, go. బాగున్నాడు కదా. హూ ఇస్ దట్ బాయ్? సంజన మా బావ. ఓ ఏం ఆడుతున్నారా మీరు? రే అజయ్ ఏంట్రా మా పైసలు. ఏంది? అదే బాస్ 30,000 బెట్ మనీ. ఒకటి లాస్ట్ లో పట్టుకొచ్చి చీటింగ్ ఇది. పైసలు లేవు, ఏం లేవు. అరే బాస్ మీరే కదా ప్లేయర్ చేంజ్ కొప్పుకున్నారు. అవన్నీ ఏం లేవురా, చల్పో. అరే మావాడు బాస్, మావాడే B29 కొత్తగా వచ్చిండు. ఏంద్రా వాయిస్ లేస్తుంది, సక్క మాట్లాడు. అయినా మీకు డబ్బులు ఎందుకు బాస్? ఇప్పటికే ఎక్కువ అయ్యాయి. ఎలాగైనా బాగా బలుసున్నారు కదా. ఓకే లెట్స్ బి ఫేర్. వాళ్ళు గెలిచారు, మనం డబ్బులు ఇవ్వాలి. ప్లీజ్ స్టే అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ పర్సనల్. ఓకే పైసలు ఇవ్వండి రా. ఆ 30,000 ఇచ్చేసేయండి, తీసుకుని వెళ్ళండి. వదిలేసేయండి. వాడు మామూలు మీకు రూపాయలు. ఏంద్రా 30,000 ఇచ్చి వదిలేసినా? ఇప్పుడు వదలకపోతే వాళ్ళు పారు ముందు హీరోలు అయిపోతారా, అందుకే వదిలేసా. వెయిట్ చేయి, వన్ టైం కూడా వస్తుంది చూడు. నేను పైసలు ఉంచుకుంటారా బాయ్, నాకు కొంచెం అవసరం ఉంది. ఏమంటావు? తీసుకో. నువ్వేగా గెలిపించావు, మొత్తం వాడికి ఎందుకు ఇస్తున్నావు? పర్లేదు ఉన్ని. లేదు అడుగు. వదిలే. అరే రెడ్డి అన్నా, అరే గెలిచినాం రా మ్యాచ్. నిజంగా అన్న? ఇగో 30,000 గెలిచినాం. మీ చెల్లెలు పెళ్ళన్నావు కదా, వాడుకోరా. ఏంద్రా అరే ఏంద్రా ఏడుస్తున్నావు? ఏంద్రా? అరే నేను కదరా గెలిపించింది, ఆడు. అరే ఏడువాకరా బాయ్. సీను 6 4 కొట్టినా లాస్ట్ లా, లేకుంటే మనం ఓడిపోతుండే తెలుసా. థ్యాంక్ యూ అన్న, నేను ఎప్పటికీ మర్చిపోను. లైట్ తీసుకో బాస్. రిలాక్స్ రిలాక్స్, ఇట్స్ ఓకే. నాగరాజ్, అభి, లక్ష్మి, పద్దు వీళ్ళందరినీ చూసి నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సన్షైన్ వ్యాలీలో మా జీవితం హ్యాపీగా సాగిపోతుందని, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని. రే మాయ మేడం రా బాయ్.
మస్తుందిలే. బాబు ఏ హాయ్ సత్యరాజ్. ఎగ్ హాయ్ బిర్యానీ. రశీను. ఏ, హాయ్. హాయ్ సత్య. హాయ్. అమ్మా పద్దు ఏ ఆగు. హే పద్దు ఎగ్ బిర్యానీ. హాయ్. హాయ్ హౌ యు? ఎలా ఉంది? కడీగా ఉందా? షార్ట్ షర్ట్ జీన్స్ అది కూల్. ఫస్ట్ అయినా జీన్స్ వేసేసుకుంటే బెటర్. అబ్బాయిలు అలా ఫిక్స్ అయిపోతారు, తర్వాత అయితే ఏడిపిస్తారు. అర్థం చేసుకో. ఈ బొట్టేంటి, పువ్వులేంటి, ఎవరి సజెషన్? అంటే అమ్మమ్మ అమ్మవారి పూలని ఇచ్చింది, అందుకని. హే నీ దగ్గర చేంజ్ ఉందా? బస్ ఈ కండక్టర్ ఒక నసగాడు. 100 ఉంది. ఏ వద్దు పద్దు. ఏ 100 ఇచ్చే. హే వద్దు 20 కదా. ఇట్స్ ఓకే. పద్దు మళ్ళీ అత్తకి తెలిస్తే. తెలిస్తే ఏంటి? అంత భయం అయితే నా 20 నాకు ఇచ్చే. నీ 100 అక్కర్లేదు. మామని ఎందుకు తెస్తావు మధ్యలో? ఏదో ఊరుకుంటా ఉంటే. రోజు ఇంతేనండి, వాడు డబ్బులున్నాయని బాగా బలిసి కొట్టుకుంటున్నాడు. అమ్మాయిలను చూసి ఎప్పుడు అలానే చేస్తుంటాడు. చూడండి చూడండి, వాడు మళ్ళీ వస్తున్నాడు. అరే సిని వదిలేరా. నా అలాగా బ్రదర్. డిస్టెన్స్ ఒక 100 మీటర్స్, ట్రాజెక్టరీ ఒక 45 degrees యాంగిల్, ఇంకా ఇనిషియల్ వెలాసిటీ, ఫ్రిక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇలా వేస్తే అవి ఏం చేస్తావా? ఏమైంది? కొంచెం సేపట్లో మొత్తం గోల్డ్ ఫైజ్ ఇండే ఉంటది. సీను మీరు ఇటుకెళ్ళి పోండి బాయ్. అరే చిన్ని స్కూల్ కి తీసుకెళ్ళాలి. అరే నేను చూసుకుంటారా బాయ్, మీరు పోండి. You buggers! You beef-ass dogs! అరే సీను మీరు ఇటుకెళ్ళి పోండి బాయ్. నడు జల్దీ జల్దీ చలో. ఒక బ్యాగ్ తీసుకో. ఆగండ్రా! I'll screw your happiness! అక్కడే ఆగండ్రా! అరే శ్రీను నువ్వు వెళ్ళిపోరా. రాయాల్సింది నేనే కదా, నేను చూసుకుంటాలే. అరే నేనే కదరా, ఏమంది? ఇట్స్ ఓకే. సరేరా. ఏమైందిరా? అరే these beef-ass dogs smashed my car glass! ఓకేనా? ఏ పూలు ఆగు ఆగు. బొట్టు. ఇప్పుడు చూడు. పట్టుకోండి. అరే వద్దు మేము. అరే వద్దురా. వద్దు బాస్. ఎవడో రాయేసింది? నేను. ఇద్దరం. ఇయ్యండ్రా డబ్బులు. లేదు నీదే తప్పు. రాష్ట్రవి నీ సమ్మాలు ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏయ్ నోర్మూయ్ బే, ఆడిష్టం. సాలే తీ. 1 second. తీరా. 1 minute. ఇదిగో బాస్. 10 రూపాయలా? అరే నీ అబ్బా 30,000 రాది. కలిసిపోయిందిరా మీకు. ఏయ్ కొట్లేదు బే, డ్రామే బాస్ గా. అవునా? అయితే ఓకే. అరే beef-ass dogs acting funny, huh? ఇట్లా కాదురా, వీళ్ళకి అదే కరెక్ట్. అవునరా. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. No, not that. Can you please say anything in English? ఏమంటుంది? ఏదన్నా ఇంగ్లీష్ లో చెప్పగలవమ్మా? So you don't know English. అమ్మ ఇంగ్లీష్ నేర్పలేదు? తాతయ్య నాకు ఆ పాట ఇచ్చి పాడేనా? Then I think she should go there. Can you please step outside for a second? కొంచెం బయటికి వెళ్ళండి. అడ్మిషన్ సంగతి ఏమైందండి? How can you expect an admission? This is a prestigious English medium convent. Parents should teach the child at least some basic English, right? ఏమంటుంది? అది నాకు కూడా అర్థమైతే లేదు. Child will feel inferior, sir, if she doesn't know English. అంతకంటే దౌర్భాగ్యం లేదమ్మా. We are not here for arguments. Please, I think you should try that government school. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. అక్కడే చేరుస్తాను. ఐ ఛాలెంజ్ దట్ షీ విల్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యువర్ స్టూడెంట్స్. Oh, in that case, I'll give her an admission without any charge. సార్ ప్లీజ్. చిన్ని
పాడాలి అట్లా. మనిషిలో నిన్నే చూసి తెలివివ్వరా. ఇక్కడ ఎందుకు తాతగారు? నీకు ఇంగ్లీష్ రాదని తీసుకోలేదమ్మా. అమ్మని నన్ను అందరినీ తిట్టారా. ఇక్కడ నువ్వు బాగా చదువుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటే అక్కడ నీకు సీట్ ఇస్తారమ్మా. అమ్మ తిట్టిందా? అవునమ్మా. అయితే ఓకే. ఇగో ఇగో ఇగో, ఇటు పోతుంది సార్. గరువు తాళం తీస్తారా? రండి రండి. బాస్ చౌచౌ గారు వచ్చేసాడు. త్వరగా త్వరగా. అరే మీకోసం కాలనీ మొత్తం ఎత్తుకున్నారు బాయ్. అరే చెప్పినాను కదా బాయ్, డేంజర్ కాలని. లక్ష్మి త్వరగా వెళ్ళండమ్మా. అలాగే నాన్న. శ్రీను రా రా. మనం అంటే ఎందుకు బాస్ వాళ్ళకి అంత కోపం? ఓ అదా, మన చెరువుని కబ్జా చేద్దాం చూస్తున్నారు బాస్. గోల్ ఫేస్ సాలేగాళ్ళు. మసాజ్ చేస్తా ఉంటా కదా డార్లింగ్. షట్ అప్. అన్నా మేడం వస్తుంది. మాయ మేడం. నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటా తెలుసా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అరే ఏం పరేషాన్ చేస్తున్నారు నువ్వు? అరే కారు మా అయ్యదు అమ్మడు. ఎంత అందంగా ఉంటావో తెలుసా నువ్వు. What is this shameless behavior? I thought you were a good boy. What is this nonsense you're talking on the phone? మేడం ఇంగ్లీష్ నాకు రాదు మేడం. क्या कमीने बातें करते फोन पे? मसाज चाहिए? అయ్యా. बोल अब बोल. ఏదో ఒక కాలనీ వాళ్ళమని వదిలేస్తున్నా. దుబారా రిపీట్ కియా అందరినీ జైల్లో పెట్టిస్తా. ఏందన్నా అట్లా తిడుతుంది? ఏమోరా. డార్లింగ్ డార్లింగ్ జస్ట్ ఫోన్ పెట్టేది ఓకే. ఎక్కడ రమ్మన్నా అక్కడ వచ్చేస్తా. ఏమైందిరా? జస్ట్ ఒక్కసారి డార్లింగ్ నా కోసం. ఏందన్నా ప్రాబ్లం? సారీ, రియలీ సారీ. మేడం పర్లేదు మేడం, నాకు సారీ. సారీ. ఏడుస్తుంది ఇంద్రా. వాడు ఫోన్లో సాలేగాడు. అరే వాడు వేరే వేరే నంబర్స్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు రా. అరే ఎట్లయినా చేశాను పట్టుకోరా. రే దొరికాడు రా. ఏమంటుండు? మసాజ్ చేస్తావా? నీ రేట్ ఎంత చెప్పు ప్లీజ్ డార్లింగ్ అంట్రా. రెడ్ సారీలో చాలా సెక్సీగా ఉన్నావు. రే పెట్రా, మెసేజ్ పెట్టడానికి. మసాజ్ చేస్తారని మెసేజ్ పెట్టు. రెడ్ షర్ట్ వేసుకొని మన కాలనీ ఐస్ క్రీమ్ షాప్ కాడికి రేపు రమ్మని చెప్పు. ఓకే నా చేతిలో. రే నాగరాజ్, నీ అయ్యా నీకు మసాజ్ కావాలరా? ఇడే మేడం సాలే గారు మీకు కాల్ చేసింది. నిల్చోరా నిల్చో. చెప్ చెప్ సాలే. చెయ్యి తీరా. మేడం వీడే, మేడం వీడే, కన్ఫర్మ్ వీడే. ఓ సెల్ చూసిరా? సిగ్గులేదరా? నీ ఏజ్ ఎంత? ఏం చదువుకున్నావు? లड़की इतनी चीप लगती है क्या? ఏంది బే? మసాజ్ కావాలా నీకు? నీ అయ్యా నేను చేస్తారా? నేను చేస్తారా నీకు మసాజ్? నీ छोड़ो उसको. ఓరా నీ అయ్యా. नागराज चाय తాగుతారా? పర్లేదు మేడం. ఇట్స్ ఓకే మామ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. కమ్. మేడం పిలుస్తుంది. రే మామా బతికిపోయిన రే. రే ఎక్కడుంటారా నువ్వు? గోల్డ్ ఫేజ్ రా. చెప్తా మీ అందరి సంగతి చెప్తారా. అరే ఈ ముందురా ఫేస్ ఏంది, ఆ చాయ్ ఏంది, ఆ సెంట్ ఏంది, చెప్పులు కూడా నీ అమ్మ. ఎవడరా కొట్టింది? వాడేనా? గోల్డ్ ఫేస్ మీద చేశారంట. చూడు బాస్, మేమేం కొట్టలేదు తిట్టలేదు, మీ వాడితే తప్పు. వాడి బిహేవియర్ బాగాలేకపోతే మాయా మేడం కొట్టింది. వాడి మీద చెయ్యి వేసారా లేదా? లేదు. ఆయన మీరెవరా వాడిని తీసుకోపోనీకే? మీరేమన్నా పోలీసులా? అదేమన్నా పతివ్రతనా? అరే నీ అయ్యో. అరే రాకేష్ అని మంచి మంచిగా మాట్లాడేది. ఆ తప్పు చేసిండు తన్నుతున్నాడు కథం. మళ్ళా రిపీట్ అయితే మంచి కూడా చెప్పానికి. ఏంట్రా తప్పు? మీరు చూడరా ఆమెని, మీరు లైన్ అయ్యారా ఆమెకి? మావాడేస్తే తప్పారా? అరే మా ఇలాకా మా పోరి మా ఇష్టం రా భయ్. మీ ఫేజ్ లోకి వచ్చి మీ పోర్లను కామెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? నీ అమ్మ చెప్తున్నావు. రే గోల్డ్ ఫేస్ లోకి వీధి కుక్కలు రావురా. రాకేష్ మంచిగా మాట్లాడరా చెప్తున్నారే. నీకేంద్రా మర్యాద ఇచ్చేది? మా పొర మీద కామెంట్ చేస్తారా? చెయ్యే చీరేస్తా సాలే. ముందు నువ్వు చెయ్యే, అప్పుడు నీకు చేసి చూపిస్తా. చేయాలా? దమ్ముంటే చేస్తారా? నీ ముందే చేస్తా. చేసి దమ్ముంటే నీ అయ్యా.
అయిపోరే వస్తావా ట్యూషన్కి ప్రైవేట్ లెసన్ చెప్తా ఏంట్రా చెప్పు తీసుకుని కొడతా నేను అచ్చా క్యూటే మా చెల్లిని ఏమన్నా చెప్పాను కదరా బాస్ ఆపండి బాస్ బాస్ కొట్లాడుకోవద్దు బాస్ హలో హలో దిస్ ఇస్ క్రేజీ మ్యాన్ చా పారు షుడ్ హావ్ బీన్ హియర్ ద్రావిడ్ పారు పారు అంటున్నాడు చెప్రే మళ్ళీ చెప్పరా వాగుతున్నావు చెప్పరా డూడ్ షీ స్లాప్ మీ డూడ్ నేనే కుట్టాను ఎవరికైనా ప్రాబ్లం గో గెట్ అవుట్ రారా పోన్రా ఏ రాకేష్ వేసేద్దామా అమ్మా ఈమె పొగరేంట్రా విలన్ కాదురా అసలు ఈమె పొగరు చూడాలి ఫస్ట్ షోమీరా లవ్ బర్డ్స్ రా ఏ నాకు చూపిరా లవ్ బర్డ్స్ రియలీ వావ్ అరే అరే రాకేష్ నీ సిస్టర్ రా నా చెల్లిగా తను ఎవడాడు ఎవడాడు మన చెల్లితో బ్లడీ పీఫెస్ కౌంటర్ కమాన్ రా లెట్స్ గో నాగరాజనా ఓకే అరే సీనియర్ తొందరగా చెరువు రమ్మని చెప్పండి జల్దీ అశోక్ 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 వెళ్ళండి వెళ్ళండి మీరు త్వరగా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి త్వరగా పరిగెత్తండి బాగుంది కదా అదే కదా యా యా రైట్ ఇక్కడ రావడు ఎవరు బాస్ ఎవరు రావాలి ఎవరు ఎంతరా మీరు మీ బ్రతుకులు ఎంతరా ఒక్క కార్ విలువ ఉండవు మీ జీవితాలు నా చెల్లెలు కావాల్సి వచ్చిందరా మీకు ఫూల్స్ చెప్పు వాడికి దీనికంటే ఎక్కువ అడ్వాన్స్ ఏంటంటే ఫ్రికిన్ బ్రేక్ ఇస్ బోన్స్ అరే టూ మచ్ రాకేష్ వెళ్ళినట్టున్నారా పదండ్రా ఇల్లు ఉన్నది అరే శ్రీను రారా అరే ఏంట్రా గోల్డ్ ఫేస్ కుక్కలు మన వీధిలోకి వచ్చేసాయి ఏంద్రా నువ్వు ఏమన్నారా ప్లీజ్ 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 ఏంటి బాస్ నీ కోపం నా మీద చూపిస్తున్నావు నిన్ను మాత్రం వదలనరా లీవ్ దెమ్ రా లెట్స్ గో సోనీ ఇంపార్టెంట్ రాకేష్ పదరా ఏ లైట్ రా శ్రీను దా అరే ఏందిరా నువ్వు అవసరమా అసలే మస్తు కోపం మీద ఉన్నారు సాలే గారు మళ్ళీ ఉపకారం చల్లుతావు ఏం పర్లేదు ఈ ఆవేశాన్ని తగ్గించుకోమందేమో అమ్మ కుక్కలన్న ఒక్క మాటతో నేను ఆ రాకేష్ గారికి పర్మనెంట్గా శత్రువునైపోయాను అత్తయ్య మావయ్య ఏంట్రా ఇదే కదా వాడిల్లు అవునరా సోనీ సోనీ సడన్గా మా బీఫేజ్ మా ఇల్లు చాలా ఫేమస్ అయిపోయాయి 20 years సన్షైన్ వ్యాలీ చరిత్రలో అటు అమ్మాయి ఇటు రావడం అనేది ఒక రికార్డ్. ఇంకా మా లాయర్ మావయ్య అయితే తన తెలివంతా ఉపయోగించి ఈ పెళ్లి వర్కౌట్ అయ్యేలా చూస్తున్నాడు. కావాలంటే యూ కెన్ కన్ఫర్మ్. అశోక్ అమ్మాయిని తీసురా. హే ఏమైంది సడన్ గా? నిజమేనా? అశోక్ ని సోనియా చెప్పు. హే ఇట్స్ లవ్. అశోక్ గారికి ఈమెట్లా పడిందిరా భయ్? రీజన్ ఏమంటావు? అరే యావరేజ్ ఉంటాడు, స్టైల్ లేదు, బొంగలేదు. బాగా చదువుకున్నాడనేమో. ఏ చదువుకుంటే పడిపోతారా? ఏంటిది? బయటికి రా, బయటికి రా. సోనీ ఫస్ట్ ఇంటి పద. లెట్స్ గో. కార్లో కూర్చోవాలి. డాడ్ ఏంటమ్మా ఈ పని? ఇంటికి వెళ్తా పద. నా ఇష్టంతోనే నేను అశోక్తో కలిసి వచ్చేసాను. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఏంటంటే ఇష్టం? సిగ్గు లేకుండా ప్రపంచంలో ఇంకా ఒకటి దొరకలేదా నీకు? ఈ బీఫెస్ కుక్కల్. మన ఫ్యామిలీ గురించి ఆలోచించవా? మన స్టేటస్ అంటే? రాకేష్ ఇది నా పర్సనల్ విషయం, ప్లీజ్ బయటకు పో. బయటకు వెళ్ళి అర్చుకో. పర్సనల్ విషయం రాకేష్ వద్దులంట్రా. నువ్వు నా చెల్లివే. పద ఇంటికి పద. ఫస్ట్ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం పద. అశోక్ నువ్వు అమ్మాయిని తీసుకు లోపలికి వెళ్ళరా. Sonny, don't do this to us, Sonny. Sonny! Sonny, come back! Rascals!
నా చెల్లిని ట్రాప్ చేస్తారా? ఒక్కొక్కడిని వదలరా చెప్తున్నా. ఓబే అరే తనని తీసుకురండి రా. రే అనుకంత లేదురా, లైట్ తీసుకోను. అందరూ అగేన్స్ట్ వెళ్ళినా గోల్డ్ ఫేస్ అంతా బాయ్కాట్ చేసిన మా మావయ్య మాత్రం ఇంట్లోనే పెళ్లికి ఏర్పాటు చేశాడు. అంతా హడావిడి, గొడవ గొడవ. లక్ష్మి జల్దీరా. అరే రారా భయ్. ఇవన్నీ కాదు నాగరాజ్, నాకు జాబ్ కావాలి. అరే నీ జాబ్ సంగతి తర్వాత చూస్తా కదా. ఏమనుకుంటున్నావు, ఇది పెళ్ళి, మనం ఏం తక్కువ కావద్దు కదా. సరే. నాగరాజ్, టైం పడుతుంది. పర్లేదు మేడం, వెయిట్ చేస్తా మేడం. మేడం చైనా పోయి వచ్చిండ్రా, అన్ని చైనా ఫోటోలు ఉన్నాయి. ఎప్పుడు మేడం వీడు అన్ని ఫోటోలు ఉన్నాడు? ఫ్రెండా? మై హస్బెండ్. అయ్యో నాగరాజ్, హస్బెండా? చైనానా మేడం? హీస్ టిబెటియన్, ఫైటింగ్ అగైన్స్ చైనా. అరే మేడంకి చైనా వాడు ఎట్లా దొరికిండ్రా? అరే ఇండియాలో ఎప్పుడు దొరకలే. అరే ఫీల్ అవ్వకురా, అమ్మాయి లవ్ లవ్ అని చూడర్రా. బట్ చైనా వాడైతే ఏంటి, పాకిస్తాన్ వాడైతే. అరే అసలు లవ్ అంటే ఏంటో తెలుసా? ఇట్స్ యాక్చువల్లీ కెమికల్ రియాక్షన్. ఇట్స్ స్టిమ్యులేట్స్ యువర్ పిట్యూటరీ గ్లాండ్ టు ప్రొడ్యూస్ a chemical called oxytocin. It reaches your heart, makes it go faster. చాలా బాగా మస్తుంది కదా. ఏయ్ వదినరా రేయ్. అరే ఓకేరా, కంగ్రాట్స్. ఓకే ఓకే, నెక్స్ట్ ట్రిక్. ఫ్లవర్ చూసారా? ఫ్లవర్, ఎవ్రీవన్ ఫ్లవర్. ఇప్పుడు లోపల పెట్టి గెస్ వాట్? డైమండ్స్. డైమండ్స్ కావాలా? డైమండ్స్, డైమండ్స్. ఎస్. కనలి అందం తన జతలో చెలినే ఆనందం. ఇప్పుడు సూపర్. వారు మా పేరెంట్స్ ఎలా ఉన్నారు? మీ నాన్న అసలు బయటికి రావట్లేదు. హలో షో. రాకేష్ అయితే చాలా చాలా కోపంగా ఉన్నాడు. వన్ ఫోటో. నన్ను వద్దన్నాడు, కానీ బ్లాక్ వేసుకొని ప్రొటెస్ట్ చేస్తానని చెప్పా. ఎవరు లేరు పారు, బాధగా ఉంది. హలో సార్. హాయ్. నువ్వైనా కాసేపు ఉండు, ఏమైనా తిని వెళ్ళు. ఓకే ఓకే షూర్. 1 minute, ఎవరికైనా చెప్తాను. అశోక్, డోంట్ వరీ, ఐల్ ఫైండ్ సమ్మన్. ఓకే బాయ్. సీ యు. బాయ్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అరే ఇచ్చేడే వస్తుందిరా. హాయ్. 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 మ్యాజిక్ కూల్గా ఉంది. నువ్వు చూసావా? యా. హే థ్యాంక్స్. థ్యాంక్స్. యు హ్యాడ్ డిన్నర్? నో. తిందామా? నేనా? కంపెనీ ఇస్తావా నాకు? కంపెనీయా? యా షూర్ షూర్. కమ్ కమ్. ఓకే. సూపర్ కదా ఇక్కడ అసలు. నీ పేరేంటి? ఐఎమ్ అభి. అభి? నువ్వేనా అభి? నువ్వేనా సురేష్కి చాక్లెట్ ఇచ్చి 3 months లో నేను నీకు దగ్గర అవుతానని చెప్పింది? యా యా సేమ్ అభి. పారు పారు పారు, నేను అలా అనలేదు. ఐ సెడ్ నువ్వు వాడికి 2 months 10 days లో దూరం అవుతావు అని. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ యు నో. ఎలా చెప్తున్నావు? కమ్ ఆన్ పారు, నువ్వెక్కడా వాడెక్కడా? హీ డజంట్ సూట్ యూ. యాక్చువల్లీ పారు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. నువ్వు చాలా బాగుంటావు.
అండ్ విత్ యూ అరౌండ్ లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్. అరే అభి ఫోటో. ఒక్క ఫోటో. అరే రెడీ రెడీ తీసుకోరా, తీసుకెళ్ళి. మ్యామ్ థ్యాంక్ యూ. జర దగ్గరికి. ఎంతున్నా వాడితో ఎందుకు పెట్టుకున్నావు? అవసరం నీకు? సురేష్ వదలడు మిమ్మల్ని. ఏ లైట్ పారు, గోల్డ్ ఫేస్ వాళ్ళకి ఒక రీజన్ కావాలంతే ఫైట్ చేయడానికి. నేను గోల్డ్ ఫేసే కదా. యా డిఫరెంట్. అయినా సోనియా అశోక్ పెళ్లి చేసుకుంటే మా తప్ప చెప్పు? మొన్న కూడా మా చౌచౌ గాడి కోసం దాట్స్ చౌచౌ వాడి కోసం మనం ఈ గోల్డ్ ఫేస్కి వచ్చాం గర్ల్ ఫ్రెండ్ వెతుకుదామని. అప్పుడు మీ రాకేష్ గారు అన్నాడు బీ ఫేస్ కుక్కలు గోల్డ్ ఫేస్లో రాకూడదని. కమ్మాన్ పారు, మనుషులకి ఉంటుంది రిచ్ పవర్ అని, కుక్కలకి ఏముంటుంది నువ్వే చెప్పు. తప్పు ఎవరిదో నాకు తెలీదు, బట్ మా వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని చూస్తున్నారు. ఓకే, సో బీ కేర్ఫుల్. ఏ లైట్ పారు, నీ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి. పారు పారు, నా చుట్టూ రబ్ చేసావు, చాలా థ్యాంక్స్. కానీ నెవర్ ఎవర్ నా బుగ్గ మక్కు గిల్లకు ప్లీజ్. నీ బుగ్గ ఎందుకు వెళ్తాను నేను? ఐ డోంట్ నో, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ లైక్. అరే అవును, అప్పుడు జాబ్ కావాలన్నావు కదా, ఆమెకేనా? క్లబ్ హౌస్లో రిసెప్షనిస్ట్ పొజిషన్ ఉంది, 6 to 10 వచ్చాయి మనం. అరే మజాక్ చేస్తలేవు కదా. అరే నీతో మజాక్ ఏంద్రా, పిలురా. లక్ష్మి, అది రిసెప్షన్లో జాబ్ ఒకటి ఉన్నదంట, చేస్తావా? ఎక్కడ? గోల్డ్ ఫేస్లా, అజయ్ ఇప్పుడే చెప్పిండు. గోల్డ్ ఫేస్ ఓకేనా? అంటే అది నేను కూడా ఆలోచించిన, పర్వాలేదు, ఏమైతే ఏముంది, జాబే కదా, పైసలు వస్తాయి. దా లక్ష్మి, అజయ్ అజయ్ లక్ష్మి. హే లక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు ఆఫీస్లో కలుద్దాం. రే నాగరాజ్, రేపు ఆఫీస్కి తీసుకొచ్చా. ఓకేరా? అరే పక్కా కదా? అరే పక్కారా. I'll see you in office tomorrow. సరే. ఓకే, కంగ్రాట్స్ లక్ష్మి. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. దోస్తుగాడు అన్న పెళ్ళికి నువ్వు గిఫ్ట్ ఇచ్చలేదురా, గది 2000 రూపాయలు. అయినా మనకున్న తాతేంది, నీకు రూపాయి సంపాదన లేదు. అరే ఏం పైసలు ఏం దమా తింటావు, తెచ్చిస్తాను నీ పైసలు, బంద్ చేయగా. పోనండి మీరు పదండి. ఏంది? పెళ్లిలో దాచుకున్నా, నాకు ఇష్టం. ఎందుకయ్యా ప్రధానికి వాడి మీద అంత కోపడతావు? ఫాల్తుగాడు ఫాల్తు దోస్తానా, నేను సంపాదించడు అని తింటుడు. వాడు కాకపోతే ఇంకెవరు తింటాడు? ఎప్పుడు ఇలాగే ఉంటాడా? వాడు టైం వచ్చి వాడు సంపాదిస్తాడులే. గమ్మునుండే, నోట్ల చేయబట్టే వాడు అట్లా ఖరాబ్ అయిండు. తిను. వాడికి ఏమైనా అర్థమవుతుందానే జీవితం గురించి? చివరికి వాడు దేనికి వనికి రాకుండా పోతాడు చూడు. ఏం ఖరాబ్ అయింది? ఏదో ఒక రోజు నా కొడుకు సంపాదించి చూపిస్తాడు. హే, బతుకుతున్నాం కదా, సాయం చేసుకోద్దా? అరే నువ్వు నమ్ముతావా? నువ్వు అలా థింక్ చేసావు కాబట్టి నాకు జాబ్ ఇప్పించావు. ఏ లైట్ తీసుకో. థ్యాంక్స్ నాగరాజ్. సరే వస్తా. ఏ ఈ పానా నేను వినిపిస్తా చూడు, నీకు రామ్ పేరు ఎట్లుంటుందో మీ ఊర్లో చెప్పుకుంటావు ఇక. అన్న అభి ఫోన్ చేసిండు, గోల్డ్ ఫేస్ వచ్చిరంట. గోల్డ్ ఫేసా? అమ్మా రే పారు. హాయ్. 1 second, 1 second, 1 second. Whoa. Hey, hi. Can I come in? Yeah, come in, come in. డేస్ నుంచి ఏం తినట్లేదు. చౌచౌ కోసమే అనుకున్నా. పారు నువ్వు అందుకోసం వచ్చావా? నో నో నో, నిన్ను కూడా చూడటానికి. హౌ యూ ఫీలింగ్? యా ఐమ్ కూల్ నేను బానే ఉన్నాను. ఐమ్ సారీ. అరే వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సింది. అరే ఇదంతా టింకిల్ మూలంగానే కదా. అరే
నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్ పారు, నీ తప్పు ఏం లేదు. హే లెమన్ టీ ఇస్ హియర్. డ్రింక్. హే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? యా ష్యూర్. నువ్వు మ్యాజిక్ చేస్తావు కదా, యా నాకు కొంచెం నేర్పిస్తే హాబీలాగా ఐ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద కాంపిటీషన్. నేనా? కొంచెం జడ్జెస్ లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. యా డెఫినెట్లీ. థ్యాంక్ యూ. నీ సెల్ నంబర్ ఇస్తావా? నా నంబరా? ఓకే, సీ యూ. బాయ్. సమ్ మోర్ లెమన్ టీ? నో, బాయ్. పోనీ ఇంకో మ్యాజిక్ ట్రిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కాదు. జగమే కనని అరే మామా పారు వచ్చిందే కదా పెద్ద బాంబు పెట్టాలి. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తారా? అరే అంటే కొంచెం మంది ఎక్కువ వేసినట్టుందనరా. చిన్ని ఎక్కడుంది? ఎట్టలేంది? కనిపించట్లేదు. వంటలు బాగా వచ్చాయి. ఇవన్నీ మా అమ్మాయి చేసింది. ఏమైందిరా? రే నాగరాజ్, చిన్ని కనిపించట్లేదురా. కనిపించట్లేదా? అవి చిన్ని కనిపించట్లేదు, వెతకవా? యా ఓకే. నా బాక్స్ ఇచ్చేయి, లేదంటే చంపేస్తాను. ఎందుకురా నా బాక్స్ నీకు? ఇచ్చేయి. సార్ చిన్ని కనిపిస్తలేదు సార్. మావయ్య, చిన్ని కనిపించట్లేదు. ఎక్కడుందో వెతకాలి. ఏ ఆపా కృష్ణ, చిన్ని చూసావా? కనిపిస్తే మాకు చెప్పు. మార్కెట్ సైడ్ ఎత్తున్నా. సరే చిన్ని. శ్రీను, నేను సత్య వెళ్తాం. రెడీ? రే శ్రీను, ఇక్కడ ఉందా చిన్ని? చిన్ని ఏమైంది? రే ఇక్కడున్నావా? ఏమైంది? రక్తం అంతా ఏంట్రా? చిన్ని ఈ దెబ్బలు ఎలా తగిలాయి? ఇక్కడికి ఎలా వచ్చావు? ఎంత కంగారు పడ్డాం. నాకైతే ప్రాణం పోయినట్టయింది. అసలు ఎన్ని కిడ్నాపులు జరుగుతున్నాయి. ఇంకెప్పుడు అలా అలాగే గారం చేయండి. ఒక మంచి లేదు, మర్యాద లేదు. ₹1,00,000 సోఫా ఉత్త పుణ్యానికి నాశనం చేసింది. ఊరుకో. ఏంటి ఊరుకునేది? సోఫా పోతే పోయింది. అరే ఆ పారిపోవటం ఒక బిహేవియర్ లేదు. ఈ వయసులో ఫైటింగ్ లేంటే ఇదే నా పెంపకం? అసలు మీ అమ్మ నానాలి. చూడండి ఆ చూపు చూడండి ఎలా చూస్తుందో. ఒక సారీ కూడా లేకుండా. చిన్ని, అత్తయ్యకి సారీ చెప్పు. సారీ అత్తయ్య. అయినా కోపం వస్తే అలా పారిపోతావా? ఏం సమాధానం చెప్పాలి మీ అమ్మకి? చదువుకుంటారని చెప్పింది కానీ ఇలాంటి వేషాలు వేస్తే నా వల్ల కాదు. అరే సీను, అమ్మకు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అక్కయ్య ఏడవకు. చూడండి, దాని గురించి ఇంతమంది బాధపడుతున్నా కొంచెం ఏడుపు కూడా లేదు మొహంలో. నాకు ఏడుపు వస్తుంది, కానీ అమ్మ ఏడవద్దంది అత్తయ్య. స్కూల్లో ఎవరో పెన్సిల్ బాక్స్ తీసుకొని పారిపోయాడు. అందులో అమ్మ ఫోటో ఉంది, అందుకే బాగా కొట్టా. విన్నారా? చాలమ్మా, చిన్నపిల్ల ఏదో తెలియక చేసింది. ఇంకా మీరు వెళ్ళండి. పదండి, పదు ఇంటికి రా. అయినా ఏం తక్కువ చేశాను మీకు? నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కదా. నువ్వు ఊరుకో, ఏదో చిన్నపిల్ల. అది కాదండి, అదంటే చిన్నపిల్ల. సత్య కూడా ఇందాక కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నెక్స్ట్ టెస్ట్ లో ఇంప్రూవ్ చేయకపోతే స్టార్ బ్యాచ్ నుంచి తీసేస్తారట. అందరి ముందు ఇందాక చెప్పడం ఎందుకని చెప్పలేదు. ఏడుస్తూ కూర్చోండి. నడరపోదాం లక్ష్మి. రే పెద్దవాడివిగా వాళ్ళని నువ్వే చూసుకోవాలి.
ఇవేవి అమ్మకి చెప్పొచ్చు సత్య. నేను ఇంప్రూవ్ చేసుకుంటాను రా. నన్ను అనవసరంగా తిట్టింది అత్తయ్య. మంచి అత్తయ్య అనుకున్నాను కానీ తనే తిట్టింది. లేదురా, అత్తయ్య మంచిది. ఏదో అనేసింది అంతే. భయం కదా, నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమోనని అంతే. నాకు ఇక్కడ ఉండాలని లేదు. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా కష్టంగా ఉంది. అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సరేనా? వెళ్ళిపోదాం. వద్దులే, 1 year అని అమ్మకు ప్రామిస్ చేశాను కదా. చిన్ని అందరూ చిన్ని బంగారు అనాలి. 1 year ఏడకూడదు, ఓకేనా? ఓకేనా? చిన్ని చిన్ని నాకు తెలుసు కదా, ఏం ఏడవదు. ఇదిగో చాక్లెట్. ఇదిగో చాక్లెట్ నీకు ఇష్టం కదా? ఏమైతుందిరా? రే గోల్డ్ ఫేస్ సార్ మన చెరువుని కబ్జా చేస్తున్నారా? అరే సీను ఇట్రా. ఏంట్రా? అరే గోల్డ్ ఫేస్ 10 feet గణేష్ పెట్టిరట్రా బాయ్. అవునా? మనం 12 feet పక్కా పెట్టాలి. మహా గణేష్ నందా చందా మేడం. ఏంటి? గణేష్ చందా మేడం. 10 రూపాయలా? అరే మేడం మరి 10 రూపాయలు ఏంది మేడం? చాలే, వెళ్ళండి. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళండి. జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. అరే మీరు 10 feet రే 12 feet. చూడండి రా మా పెద్ద గణేష్. అరే రాకేష్, వాళ్ళ గణేష్ మనకంటే పెద్దగా ఉందిరా. అవునరా. అరే వాట్ ద బ్లడీ హెల్ మ్యాన్. నేను తలా చెప్తా కదా, నువ్వు చూడు. పట్టండి రే, అది టీరా. ఇప్పుడు చూడండి రా. అరే రాకేష్ చూడరా, సిల్వర్ గణేష్ 1 కిలో. ఏం చేస్తున్నారా? రండ్రా. అది మీ లెవెల్, అదే మీ లెవెల్, అదే 2 feet పెద్ద వినాయకుడిని తెచ్చి మేము చాలా ఫీల్ అయిపోయాం. కానీ గోల్డ్ ఫేస్ వాళ్ళు మమ్మల్ని ఈ విషయంలో ఇంత దారుణంగా దెబ్బ కొడతారని అస్సలు ఊహించలేకపోయాం. దానికి రీజన్స్ ఏంటా అని చాలా ఆలోచించాం. డబ్బు అని నాగరాజ్, లేదు మనలో మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం అని నేను. ఇలా కాదురా, మనం ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఇవ్వాలి. కరెక్ట్ రా. వీ హ్యావ్ టు ఫార్మ్ క్లబ్స్, స్పోర్ట్స్, కల్చర్, సైన్స్, కంప్యూటర్స్, ఇంగ్లీష్, లిటరేచర్, బ్యూటీ కాంటెస్ట్ లో కూడా పార్టిసిపేట్ చేద్దాం. బ్యూటీ కాంటెస్టా? బ్యూటీ కాంటెస్ట్. బ్యూటీ కాంటెస్ట్ ఏందిరా? యా, బాయ్. ఎందుకురా, మనకేం తక్కువ? మనకు అమ్మాయి లేరా? ఐ మీన్ లుక్ ఎట్ పదు, షీస్ సో బ్యూటిఫుల్. అరే ఇంకోట్రా, చెప్పరా. ఇది మాత్రం పక్కా చేయాలరా. బీ ఫేజ్ లెక్క గోల్డ్ ఫేజ్ ఎవ్వరు పని చేయొద్దు. బెస్ట్ కదా? హాయ్, మెల్లిగా. ఏంటంత హడావిడి?
నీకోసం. నా కోసమా? హే థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వధు చాలా చాలా థ్యాంక్స్. అది అమ్మ ఇవ్వాలనుకుంది ఎప్పటి నుంచో కానీ నాకు తెలుసు. ఓకే. శ్రీను, అమ్మ నాకు పెళ్లి చూపులు చూస్తుంది అని అమ్మ అంటుంది. కంగ్రాట్స్. ఓకే బాయ్. హాయ్ పదు, హ్యాపీ బర్త్డే. ఇయర్ రింగ్స్. థ్యాంక్స్. పదు పదు రేపు లంచ్కి వెళ్దామా? ఓకే ఓకే. కాల్ చేస్తా. యా యా డెఫినెట్గా. షూర్ బాయ్. హే పదు, ఇలా రా. థ్యాంక్స్. బాగున్నావు పదు? లంచ్కి వస్తావుగా? నీ ఎప్పుడు పిలుస్తావు అని వెయిటింగ్ ఇక్కడ. హే పదు, హ్యాపీ బర్త్డే. అమ్మా, at parlor will be late అని మెసేజ్ పెట్టు. రాధా అని ఉంటుంది, దానికి పెట్టు. ఓకే. That parlor will be late. Why? You're already beautiful. అమ్మా ఇచ్చే. ఆల్రెడీ బ్యూటిఫుల్. తీసుకో. పెళ్లి చూపులో గెటింగ్ రెడీ. See you at your wedding. అమ్మా, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఒక్క కూతుర్ని ఎందుకు నీకంత పగ? నేనంటే ఇట్స్ మై బర్త్డే. ఏమైంది? నేనేం చేశాను? ఓకే. వెళ్ళే ఉంటే అరుస్తా. ఏంటి పదు చెప్పు. శ్రీను, నా ఫాల్ట్ ఏమీ లేదు. నాకు పొద్దున్న దాకా అస్సలు తెలీదు. అండ్ కలిసి చెప్దాం అనుకున్నా, నువ్వేమో అలిగావు. ఆ మెసేజ్ అమ్మ పంపింది. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. అవునా? సరే. ఎలా ఉంది? అమ్మ డైమండ్ స్టడ్స్ కొంది, అందుకే పొద్దున్న వేసుకోలేదు. ఎలా ఉన్నాను? బాగున్నావు, కానీ మీ లెవెల్కి డైమండ్సే సూట్ అవుతాయి. నా చాక్లెట్ ఏది? నాగరాజ్ చెప్పాడు కొన్నా అంట కదా. లేదు. కిందుందా?
లేదు తినేసా. తినేసావా? నా బర్త్డేకి కొని తినేసావా? ఎందుకు? ఇవ్వాలనిపించలేదు తినేసా. సిగ్గులేదురా నీకు? మనసులో ఏదో పెట్టుకొని ఇలా రివెంజ్ తీసుకుంటున్నావు కదా. పొద్దున్న నుంచి కలవడానికి ఎంత ట్రై చేశానో తెలుసా? ఎన్ని రెస్ట్రిక్షన్స్ నాకు అర్థం కాదా? ఇంత రిస్క్ చేసి మిడ్ నైట్ వచ్చి ఈ రింగులు పెట్టుకొని చూపిస్తే కర్టసీ కూడా లేదు. అండ్ నా చాక్లెట్ తినేసావు. పోరా పో. ఎలా ఉన్నాడు? ఏంటి? వచ్చాడు కదా, చూసుకున్నావు కదా. ఎలా ఉన్నాడు? నీకోసం. ఏంటిది? సెల్ ఫోన్. నాకొద్దు. Are you sure? వద్దు. అయితే నాకు వద్దు. ఇట్స్ అ కాస్ట్లీ ఫోన్. ఏంటి? వెళ్ళండి. ఇది టికెటా ఇది? అరే టూ మచ్ మామా. చూపి. అరే మనం కూడా పోతామా? అరే అవును క్లాస్. అరే లక్ష్మితో ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చురా. ఫ్లైట్లోనా? మా దోసుకొని టెంపో ఉంది, అందులో పోదాం. అడుగుతా ఏముంది, మజా వస్తుందిరా. టెంపోనా? నేను కూడా మీతోనే వస్తాను రా. అలా అయితే రే పిచ్చోడా, నువ్వు పారుతో ఉండాలిరా భయ్, అప్పుడే వాళ్ళకి కాలుతుంది. ఓకేనా? ఓకే. అరే కానీ లక్ష్మి వస్తుందా? అరే సత్య వస్తుందిరా. అరే సత్యాన్ని అడుగుతావు కొంచెం. సత్యానా? సత్యానా? అరే ఏమోరా డౌటే. ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి. సత్యారా? హాయ్ సత్య. ఏ సత్య. సత్య వైజాగ్ వస్తావా? అదే ఏదో బూటీ కాంటెస్ట్ అట్ట. మేము అందరూ పోతాం టెంపుల్. ఏ హాలిడేస్ కదా వచ్చి. అంటే నువ్వు వస్తే లక్ష్మి కూడా వస్తుంది. ఓకే వస్తాను. వస్తున్నావా? సూపర్ రా బాయ్. ఏ బ్యూటీ కాంటెస్ట్ డేట్ వచ్చింది వైజాగ్ లో అంట. ఏ మాకు ఆల్రెడీ తెలుసు. ఏ పద్దు మేమందరూ టెంపుల్ పోతున్నాం, నువ్వు కూడా వస్తావా? ఏ లైట్ రా, మనతో ఏమొస్తుంది టెంపుల్లో? వస్తుందిలే వాళ్ళ అమ్మతో ఫ్లైట్లో. మీ వైజాగ్ లో బీచ్ మస్తు ఉంటుందంట కదా, తీసుకోవా? పదురా చూడు. ఏంద్రా? స్టాప్. అరే అవునరా. ఏ పద్దు. అరే ఆపరా రే. హాయ్ బుద్ధాయ్. హాయ్. ఫ్లైట్ మిస్ అయింది. అరే ఏంద్రా? మరి అత్తయ్య? వాళ్ళు మిస్ అవ్వలేదు. అంతక్షరి అర్థం. Hi, this is your captain speaking. We seem to have run some bad weather. Thunderstorm. I finished this one actually. There's this other book that you should read. It's by, I mean the way. What's happening now? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా పతి తప్పి గుర్రాలే మంచాన పడ్డారే. Excuse me. Sir, please have a seat, sir. Hey, excuse me. Listen. Sir, I will be right back. I will just find out what the problem is, sir. I want to change. Excuse me. Madam, please, Sir, madam. please, sir, please, you have to listen to try me, and madam. understand, sir. I just want seat near the emergency, madam. Please, madam. I'm scared. Madam, then just Okay, పంపించండి, go, madam, sir. please. Oh, thank you. You have to sit down, sir. Sir, please stay calm, sir. Sir, please stay calm, sir. We are trying to figure out what the problem is. అరు భయం వేస్తుందా? పారు వాళ్ళందరూ ఎలా వెంకటేశ్వర స్వామికి దండం పెడుతున్నారు. మనం అల్లా ఆర్ జీసస్ కి ప్రే చేద్దాం. బెటర్. మేబీ దే కెన్ ఆల్సో సేవ్ us. లక్ష్మి వేసుకో. వస్తారే వస్తారే దావతే ఇస్తారే ఇస్తారే. అని పెళ్ళైనా చూడకుండా పోలేండి. అది తప్పించు. అది మనతో రాలేదు. Excuse me. Can you land the flight? మా అమ్మ చాలా అలీగా చనిపోయారు. ఇప్పుడు
నేను కూడా ఇలాగే ఇలా జరుగుతుంది అనుకోలేదు. అరే ప్లీజ్ ఏడవకు పారు, నువ్వు ఏడుస్తే నాకు చాలా బాధేస్తుంది. మన ప్లేన్కి ఏమైనా సరే, మనం చచ్చిపోయినా సరే ఏం కాకుండా నేను చూసుకుంటా కదా. అరే ప్రామిస్, టెన్షన్ పడకు. ఐ విల్ డై ఫస్ట్. మనం చచ్చిపోతామా? మేబీ, బట్ ఇట్స్ ఓకే. అంటే ఐ డోంట్ మీన్ ఇట్ ఇన్ దట్ వే. నేను అలా అనలేదు. Why this colaveri, colaveri, colaveri tea? Why this colaveri, colaveri, colaveri tea? మిస్ ఇండియా అవ్వాలనుకున్నా. మా అమ్మ లాస్ట్ విష్. ఓ స్విస్ చూడలేదు. కంపెనీ పెట్టాలనుకున్నా. అవునా? ఐ డోంట్ ఈవెన్ ఫాల్ ఇన్ లవ్. చాలా పిల్లల్ని కనాలనుకున్నా. నేను ఒక్కదాన్నే కదా. కిస్. ఐ డోంట్ ఈవెన్ కిస్. వాట్? కమ్ ఆన్, సీరియస్లీ? ఆ సురేష్ గాడు వాడా? యా. ఎలా పారిపోయాడు చూడు. ఛీ. యా యా యూర్ రైట్. అండ్ యూ? ఏమో, అమెరికాకి వెళ్ళి పిహెచ్డి చేద్దాం అనుకున్నాను. నాన్నకు ఒక ఎలక్ట్రిక్ కార్ తయారు చేసి ఇద్దాం అనుకున్నాను. దానికి పైగా కోరికలు అంటూ ఏం లేవు. యాక్చువల్లీ పారు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టచ్ యూ. రియల్లీ? ఎంత తెల్లగా ఉన్నావు పారు, పాలలాగా. సో డెలికేట్. Please have a seat, sir. We are rectifying the problem, sir. It's your love, it's your love, it's your love. ఇప్పుడు కోరిక తీరినట్టు. నేను ఇంకా చచ్చిపోయినా పర్లేదు పారు. నాకు భయం పోయింది అభి. I don't want to die. I don't want to die. Yes, yes, yes. Guys, we are safe, man. Yes. We're safe. Congratulations, Ram. ఏంది ఇక్కడ కూర్చున్నావు? చల్ ఓకే పారు, కూర్చో Goodbye. brother. కూర్చో. Bloody beef face. అరే అభి, అరే అభి గాడు వచ్చిండ్రు రే. ఏ హాయ్ నాగరాజ్. అరే ఎట్లున్నావురా? అరే నేను బానే ఉన్నాను రా. అరే దెబ్బలు తగిలినాయా? ఏం తగలేదు. ఏ సీను వాట్స్ అప్? అరే హైలైట్ న్యూస్ ఉంది చెప్తాను. ఏ యా ఐ యామ్ ఫైన్. అరే ప్లేన్ క్రాష్ అయిపోతుంది అనుకున్నాం రా. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పారు. ఒకటే అరుపులు గొడవ. చచ్చిపోతాం అనుకున్నాం రా. ఆ సురేష్ గారు అయితే వచ్చే పోసుకొని పారిపోయాడు తెలుసా. సురేష్ గారు అప్పుడు పారు పక్క సీట్ ఖాళీగా ఉంటే నేను వెళ్ళి కూర్చున్నాను రా. And then we started talking. అరే లైఫ్ గురించి మాట్లాడుకుందాం, ఫుల్ మాట్లాడుకుందాం రా. అప్పుడు నాకేం ఇంట్రెస్ట్ అడిగింది. ఏమన్నా అప్పుడు? తన్ని ముట్టుకొచ్చా అని అడిగాను. ఓకే అనేసింది. ముట్టుకున్నావా? ఏడా? ముట్టేసుకున్నాను రా. చేతి పైన రా. ఓ చేయి పైన. ఎక్కడ ముట్టుకుంటాడు? తర్వాత ప్లేన్ సడన్ గా ఫుల్ జుమ్ అని కిందకి వెళ్ళిపోయింది రా. అవునా? చూసేసరికి తను నా షోల్డర్ పైన ఉంది. నాకేం చేయాలి అర్థం కాలేదు. లైట్స్ ఆఫ్, వెంకాలన్నీ అరుపులు. అరే అప్పుడు తన కళ్ళలోకి చూశాను రా. తను నా కళ్ళలోకి చూసింది. ఏమంటున్నావు? అండ్ దెన్ సడన్ గా ముద్దు పెట్టేసుకుంది రా. ముద్దా? అరే నాగరాజ్, ముద్దు పెట్టుకోలేదురా. అరే సూపర్ రా రే. వామా కదా. అరే గోల్డ్ ఫేస్ పారు నిన్ను ముద్దు పెట్టుకుందా? సూపర్ రా రే. వెళ్దాం పదండి. You mentioned that your hobby is magic. Why didn't you show us something? Hey, can you volunteer for me, please? Me? Yeah. Okay. Thanks. అరే నా మ్యాజిక్ ట్రిక్ రా. అవును కదా? Hey, so you're a Mahesh Babu fan, huh? Parvati, how do we know it's not Mahesh Babu for others? It's different for everyone, sir. Why don't you try it on yourself, Parvati? Me? Yes. Okay.
చూడరా నా ఫేస్ వస్తుంది. ఇదంతా నీ వల్లే. సరే ఐమ్ సారీ, నా తప్పే. యాక్చువల్లీ నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, ఏదో మీ అందరితో ఉండొచ్చని. అయినా అలాంటి పొట్టు పొట్టు బట్టలు అందరి ముందు ఎలా వేసుకుంటాను? నీ దగ్గర అయితే ఓకే. శ్రీను, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి? సచ్చినోడా, చంపేశావు కదరా. చెప్పనే చెప్పు. అరే పదు, ఎందుకలా చేస్తావు? ఎప్పుడు నేనే ఫస్ట్ చెప్పాలి కదా? పదు కదా? హీస్ జస్ట్ ఫ్రెండ్. ఆ అబ్బాయి కంటే ఇంకా నేనే ఎక్కువ కదా నీకు? నాన్న, నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు. డూ మీ ఎ ఫేవర్ ప్లీజ్ మా, ప్లీజ్ డోంట్ టాక్ టు హిమ్ అగైన్, ఓకేనా? లవ్ అయితే ఇట్స్ డిఫరెంట్, బట్ లవ్ కాదు కదా. అండ్ ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. ప్లీజ్ డోంట్ టాక్ టు హిమ్ అగైన్, ఓకేనా? ఛాన్సెస్ ఏంటి? కొంచెం హార్డ్ సిచ్యువేషన్. వాళ్ళ చెట్టుకు పూజలు చేస్తారు, సో రిలీజియస్ గ్రౌండ్స్ మీద ఇండివిజువల్స్ రైట్స్ ఉండవని బీ ఫేస్ ఆర్గ్యుమెంట్. రిలీజియస్ సెంటిమెంట్ కదా, డిఫికల్టీ సార్. ఆ చెట్టుని చంపేస్తే? ఎస్, యు ఆర్ రైట్. లక్ష్మి, ఒక్కసారి పైకి వస్తావా? వస్తున్నా. ఏంటిదంతా? ఇంట్లో ఎవరు లేరని చిన్న అరేంజ్మెంట్ చేసిన. కూర్చో. ఇక్కడ దా. లక్ష్మి, నీకోసమే చీర. ఎందుకు? ఏంలే, ఉంచు. లక్ష్మి, నేను ఇక సెటిల్ అవుదాం అనుకుంటున్నారా బాయ్? ఛానల్ లైవ్ చూసిన, మస్తు మంది పూర్లను చూసిన, బిజినెస్లు చేసిన. ఇక ఫైనల్గా ఎందుకో నువ్వు నచ్చినావు. ఇక నువ్వు కూడా ఓకే చెప్తే మా అయ్యకి చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకో. ఇక ఇదే మన ప్రపోజల్ అనుకోరాదు? లేదు, నాకు ఇష్టం లేదు. ఏమన్నావు? ఏమన్నావు? నేను ఇష్టం లేదా? నువ్వు చెప్తున్నావా? నేను నాగరాజురావు బాయ్, నాకు నువ్వు నో చెప్తున్నావా? అరే ఎంతమంది తెలుసా? ఎంతమంది గోల్డ్ ఫేస్ పోర్లో వెంట పడతారు తెలుసా నీకు? నా కనెక్షన్స్ తెలుసా? అరే దిగి 2 నెలలు కాలే, అప్పుడు ఎంత లేవలా? నేను నీకు జాబ్ ఇప్పిలే, ఎంత హెల్ప్ చేసినా? నేను తెలంగాణ, మీరు ఆంధ్రాని ఏమైనా డిఫరెన్స్ చూపిస్తున్నావా? కాదు. మరి ఇంకేంద్రా బాయ్, నేను ఈడియట్ల రవితేజ టైపు, అర్థం చేసుకో. ఈడియట్లో రవితేజ టైప్ అయితే 50 రూపీస్ పెట్టి సినిమా చూడొచ్చు, కానీ పెళ్లి చేసుకోం కదండి. మళ్ళా అండి? నేను అలానే పిలుస్తానండి. అలా పిలవకపోతే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఎవరితో నేను లవ్లో ఉన్నావా? అజయ్ గడ్ అయితే మర్చిపో, ఆడు డేంజర్, 1 నంబర్ కంత్రిగాడు ఆడు. మా నాన్న చౌకీదార్. లైఫ్లో కొంచెం డెవలప్ అవ్వాలని నా కళ, ఇంజనీర్ అవ్వాలని నా ఎయిమ్. మీకు అవన్నీ ఏం లేవండి, చదువు లేదు, మీరు నేను వేరండి. అరే అయితాంరా బాయ్, ఎప్పుడు ఇట్లే ఉంటామా? డెవలప్ అవుతాం. ఇగో 3 గిట్ల బాగలేదేమో,
కొంచెం టైం తీసుకొని మెల్లగా చెప్పు పో. అలా ఏం కాదండి, డిసైడ్ చేసుకున్నానండి. ఫిక్స్ అయిపోయినావా? మ్, అయితే ఇక ఛాన్సే లేదంటావు. మ్హూ. ఇక పో, చెప్పినావు కదా. ఏంది? మీరు కోపంతో అదే మీ లవ్ రిజెక్ట్ చేశానని నన్నేం చెయ్యొద్దండి. మేము చిన్నవాళ్ళమండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అండి. రే అభి, అదేనా ఇల్లు? అటు సైడే రా. అవునరా అదే. వెళ్దాం పద. తొందరగా రా. గట్టి పట్టుకోండి. ఎక్కువ ఎక్కువ. ఏంటిలా ఇంత డేంజర్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాం పారు. అప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు భయం పోయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ వన్స్ అంతే. యాక్చువల్లీ ఐ థాట్ మేబీ సినిమాలో లాగా మీ నాన్న నేను ఫోర్స్ చేసాడేమోనని సేవ్ చేద్దామని ఇలా వచ్చాను. అదే హీరో లాగా. ఇది సినిమా కాదు అభి. అయితే నీకు నీ అంటే ఇష్టం లేదా? ఐ డోంట్ నో అభి. ఏమో పారు, మనం ముద్దు కూడా పెట్టుకుందాం పారు. మా బీఫేస్లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా? మా ఏరియాలో కూడా అంతే. కానీ ఇట్ వాస్ అ డ్రీమ్. డ్రీమా? అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుందామా? ఇట్ విల్ బి రియల్ దిస్ టైమ్. నో ఐ వాజ్ జోకింగ్. ది ప్రాబ్లమ్ ఈజ్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్? భయం వేస్తుంది. భయమా? ఇది వర్కౌట్ కాదవి. అయితే నేనేం చేస్తే నీ భయం పోతుంది పారు? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ పారు, ఐల్ డూ ఇట్. పెళ్లి చేసుకుందామా? అరే చెప్పినా కదరా బతుకు బస్ స్టాండ్ అని. అరే ఒక్కసారి రా, ఇంకొక క్లారిఫికేషన్. అరే ప్లీజ్ రా. అరే రన్ రా ఫాస్ట్. అరే ఒక్కసారి లిఫ్ట్ చేయండి రా, అర్జెంట్ ఫాస్ట్. పారు 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 ఒక్కటి చెప్పు, నిజం చెప్పు ప్లీజ్. బై ఎనీ ఛాన్స్ ఇదంతా గోల్డ్ ఫేస్ వాళ్ళ స్కీమింగ్ పారు? యూ మీటింగ్ మీ, మ్యాజిక్, కిస్సింగ్, ఇదంతా ఒక స్కీమేనా? అరే చెప్పినా కదరా భయ్, కొట్టింది కదా. కొట్టిందా? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. అరే మర్చిపోరా పారుని, రే కష్టంగా ఉంటుంది మర్చిపో. అరే లేదురా, కొట్టిందంటే ఫీల్ అయింది అంటే ఏదో హోప్ ఉందంటే. థ్యాంక్స్ సప్నా. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా అన్నా. ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరలో మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అని తీసుకుంటుంది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న.
హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్నీ జరుగుతూనే ఉంటాయి. దాన్న దా రాన్న రా ఏం కాదు అన్నా. బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? This is for us. Happy birthday, beautiful. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను బండి కోసం వచ్చిన బాస్. లక్ష్మి, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. లక్ష్మి, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? లక్ష్మి, అర్థం చేసుకో. లక్ష్మి, I'm sorry. వదులు. లక్ష్మి, వదులు. Listen to me. లక్ష్మి, నేను అర్థం చేసుకో. లక్ష్మి, ప్లీజ్. లక్ష్మి, ఆగు. లక్ష్మి. లక్ష్మి, స్టాప్. లక్ష్మి, 1 second. లక్ష్మి, ఆగు. లక్ష్మి, ప్లీజ్ లిసన్ టు మీ. లక్ష్మి, ఒక్క నిమిషం ప్లీజ్. లక్ష్మి. లక్ష్మి. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా ధైర్యం అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా, ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? అయిపోయావా నువ్వు? అరే వదిలేరా. క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు మీరు వెళ్ళండి. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ ఒక్కళ్ళు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ టు రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her. నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో, ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది. రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు రిలాక్స్ రా. హే లక్ష్మి,
అసలు ఏంటి, ఎలా జరిగింది అదంతా? అవును, సత్య రాలేదా నీతో? నీ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళింది. లేదు సీను, పొద్దున్న కలిసిన తర్వాత కనిపించలేదు నాకు. రే, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోరా. మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అరే ఒక్క నిమిషం రా. హలో, హే పదు, హాయ్. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడవా సత్య ఉందో లేదో? కొంచెం టెన్షన్గా ఉంది. రూమ్కి వచ్చి కలువు, నేను వస్తున్నా. ఓకే రే, నేను మళ్ళీ కలుస్తాను రా. జాగ్రత్త. నాగరాజ్ బ్లడ్ వస్తుంది. వదిలే లక్ష్మి, ఇంటికి పోదాం. శ్రీను వచ్చేసింది. షోమి. ఇట్స్ ఓకే. ఆకు. పదు, ఇట్స్ ఆల్ రైట్. పదు, స్మైల్. అబద్ధం ఎందుకు చెప్పింది నాతో? ఏం అవసరం ఉంది? గొడవ వద్దు, మెల్లగా అడుగుదాం, ఓకేనా? కాదు పదు, ఇలా ఎప్పుడు జరగలేదు. పర్లేదు. నాతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. స్మైల్. నవ్వు. నవ్వు పట్టుంటే ఎంత బరి తెగిచ్చావురా? ఎక్కడ నేర్చుకున్నావురా ఇవన్నీ? మీ అమ్మేనా ఇలాగేనా పిల్లలు పెంచేది? అసలు ఇన్ని ఇంటి వరకు రానుడు నేను చేసిన పెద్ద తప్పు. అర్ధరాత్రి వేళ ఏంటి అరుపులు? ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకో. అసలు వీడు మన పరువే పోతుంది. నువ్వు లోనికి వెళ్ళు. అరే సిన్, నువ్వు వెళ్ళరా. పదా పోరా. వాళ్ళకి నువ్వే సర్ది చెప్పాలిరా. జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న కూడా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఇంకోటి, అమ్మాయిల గొడవల్లో పడద్దు. ఏంట్రా బాధగా ఉందా? నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్. ఎవరు పంపించారా? నేను రాకేష్ గడనా? రే, మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. సత్య వస్తుంది, తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. మనీష్, are you okay? I'll kill you all. Bloody losers. ఎందుకు ముట్టుకున్నారా? నా ఫోన్ ఎందుకు ముట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే నాశనం చేసుకుంటాను. అరే చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు రా నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ముందు ట్రై చేస్తాను, నా వల్ల కాదు. సత్య నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. సత్య, అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య నువ్వురా. అసలేంద్రా ఏం మాట్లాడుతుంది? సత్య, శ్రీను. ఓ, అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా, వాడి కోసం ఏంట్రా? అరే సీను, ఏమైందిరా? అరే ఏమైందిరా? రే, ఊరు వెళ్తున్నాను రా. అభి ఏంట్రా, నువ్వు వస్తావా? సత్య కొంచెం కంపెనీ ఉంటుంది. ఓకేరా, వస్తాం. నాతో మాట్లాడట్లేదు. అరే సీను, నేను కూడా వస్తారా? మయ కాలేజ్లో పోదాం.
అయినా ఇక్కడికి ఎందుకు వచ్చాము? అసలు ఈ హాస్పిటల్ ఏంటి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పరేంటి మావయ్య? తను మన అమ్మేనా మావయ్య? తను మా అమ్మ కాదు. సిను చెప్పు. అభి నాగి మా అమ్మ కాదు. తను మా అమ్మ కాదు. ఏంటిది ఏంటిది? హాస్పిటల్ ఎందుకు మాకెందుకు చెప్పు. అమ్మా 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 సీట్ వస్తుందా? చిన్ని లేదమ్మా, రాలేదు. చిన్ని ఏడుస్తుందా? లేదమ్మా, అస్సలు లేదు. ఒక్కరోజు ఒక్కసారి కూడా తను ఇడవలేదమ్మా. నీకు ప్రామిస్ చేశాను అంటుంది. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుందమ్మా. గోర్లు కూడా కొరకడం లేదు. స్నానం కూడా తనే చేస్తుంది. బంగారం అయిపోయిందమ్మా. మీరందరు బంగారం రా. అమ్మా నేనే మీకు అమ్మా ప్లీజ్ చేశాను. అమ్మా ప్లీజ్ అలా అనకమ్మా, మేము వచ్చేసాం కదా. వద్దురా, మీరు ఇక్కడ ఉండొద్దు. లేదమ్మా, వెళ్ళిపోండి. బాగా చదువుకోవాలి. ఈ హాస్పిటల్ చుట్టూ వద్దురా. అందుకే మీకు ఎన్ని రోజులు ఏం చెప్పలేదు. సత్య డాక్టర్ అవ్వాలి, నీకు మంచి జాబ్ రావాలి. ఇక్కడుంటే ఎట్లరా? మీ ఫ్రెండ్సా? అవునమ్మా, అభి, నాగరాజ్ మంచి ఫ్రెండ్స్ అమ్మా. అమ్మా మీరేం వరీ కాకండి అమ్మా, మీరు మంచిగా అయిపోతారు. దేవుడు ఎప్పుడు మంచి వాళ్ళకి అన్యాయం చేయడమ్మా. అమ్మా మీరు నాకు బిర్యానీ చేసి పెట్టాలి. మీరు మంచిగా చేస్తారంటే కదా సీన్ గడు చెప్పిండు, తప్పకుండా చేయాలమ్మా. అమ్మా 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 ఏమైంది? అమ్మని రెస్ట్ తీసుకొనిండ్రా. ఇప్పటిదాకా ధైర్యంగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఆపేసింది. ఖర్చు పెట్టినా లాభం లేదనుకుంది. మీకేమీ మిగలదేమోనని బెంగ పెట్టుకుంటుందిరా. అమ్మ పరిస్థితి మాలో చాలా మార్పులే తెచ్చింది. మా కోపాలు, కష్టాలు జీవితపు లెక్కల్లో ఏ పాటి చేయవని, బ్రతుకే ఒక అదృష్టమని క్లియర్గా తెలిసొచ్చింది. ఈ ప్రపంచంలో సత్య, చిన్ని కంటే నాకు ఎవరూ ఏది ఎక్కువ కాదని బాగా అర్థమైంది. అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు ప్లీజ్ అండర్స్టాండ్, నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేస్తుంది అనుకో, మా అమ్మ బతకదు. పదు అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు, సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పదు? నేను తట్టుకోలేను. ప్లీజ్. ఎవరిని తీసుకుపోయినవరా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినా కదా, సాయం చేసుకోవద్దా? నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొడతావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సనగడిస్తాడు? తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడినా నీ కారు. పైసలు వాడేస్తే మస్తు కార్లు ఇవ్వచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు కడికే పో. నీకు ఎవడు భూమి పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా, పోతా. నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు, దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్ కి సవాల్ భాయ్.
ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా, ఏడుంటేంది. సఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏంటి సంగతి, అంతా ఓకేనా? అమ్మా నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు. అసలు నేను ఎలా చదివితే, ఏం చేస్తే, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండు చాలు. ఓ నీకు ఇష్టం ఉండదు కదా? అమ్మా ఏం పర్లేదు, నువ్వు గిల్లు. సరే నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. ఒక్కసారిగా మేమంతా మేల్కొన్నాం. అభి మళ్ళీ తన పాత ప్రపంచంలోకి వచ్చేసాడు. చిన్ని ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇంకా పద్దు అయితే తన స్టైల్లో వాళ్ళ అమ్మకి చాలానే ట్విస్ట్లు ఇచ్చింది. ఒక్కసారండి, ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సారీ సారీ, ఓకే అండి. నాగరాజ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? పక్కనాడు ఫ్రెండ్ కాతును దుబాయ్ వెళ్తున్నారు. 3 ఇండికాస్ ఉన్నాయి, అమ్మిస్తున్నాడు. హైర్కి తిప్పుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? పైసలు మేడం ఎక్కువ ఉండదు, మేబీ 3 lakhs. బ్యాంక్లో నేను ట్రై చేస్తాను, కానీ మనుషులున్నారా? అరే మనుషులేదు మేడం, జానిస్తారు నా కోసం. అయితే ఓకే, సాయంత్రం చెప్తా. వాట్? అరే మీరు నా కోసం ఎందుకు చేయం? నువ్వు బీఫేస్ దాదావి కదా. ఓకే బాయ్. అరే మామా, అరే మేడం హెల్ప్ చేస్తుంది అంటారా, కార్లు బిజినెస్ అంటారే. నాగరాజ్, నాగరాజ్. లక్ష్మి ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో, ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాణి, మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్. మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? రా అన్నావులే. అండి పోయిందా? అవునరా, ఇడ రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా. నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది. అలానే మాకు కూడా మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుంది. సత్య, లక్ష్మి ఇద్దరు ఎంసెట్ చాలా బాగా రాశారు. ఈ ఎక్సైట్మెంట్కి తోడు నేను గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాను. శ్రీను వచ్చాడు. అరే సీన్ గడ్ వచ్చింది. అరే ఏమైందిరా? వచ్చేసిందిరా. సూపర్ రా, కంగ్రాట్స్. హలో, ఎవరు? నేను డాక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీరు అర్జెంట్గా వచ్చేయండి. వస్తున్నాను డాక్టర్. ఏంటి? అత్తయ్య, మావయ్య. మళ్ళీ ఏంట్రా? పోరా బయటికి. చెప్పండి వాడికి. అరే శ్రీను. మావయ్య 1 minute. అత్తయ్య, పద్దు నాకు ఇచ్చేయండి.
మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం. అత్తయ్య, నాకు మంచి జాబ్ వచ్చింది. నెలకు 25,000 రూపీస్ సాలరీ. ఇప్పుడు మా ఆస్తి ఎంత, మా కులం ఏంటి, ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నా నాకు తెలుసు కానీ అత్తయ్య, వీ జస్ట్ లవ్ ఈచ్ అదర్. అండ్ నేను తనని చాలా బాగా చూసుకుంటాను. మామయ్య చెప్పండి. ఏంట్రా ఆయన చెప్పేది? నువ్వు ముందు పోరా బయటికి. చెప్పండి వాడికి. మామయ్య, అమ్మకి అసలు బాగాలేదు మామయ్య. ఏమైందిరా అమ్మకి? అమ్మ క్యాన్సర్ మావయ్య. క్యాన్సర్? అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చింది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మావయ్య. అమ్మకు ఒకసారి పద్దుని చూపిద్దామని వచ్చాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు ఒప్పుకుంటే నా పద్దు నేను అమ్మకు చూపించానని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అంతే. పద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీలేదు. అమ్మా చైతి, చైతి, నన్ను ఇప్పుడు నువ్వు ఆపావంటే చచ్చిపోతాను. సీరియస్లీ చచ్చిపోతాను. అమ్మా, అమ్మా ఏంటమ్మా ఇది నీరసంగా ఉన్నావు? ఎందుకు వచ్చావురా? అమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా. చెల్లి ఎంట్రన్స్ కూడా రాసింది, బాగా రాసింది. కంగ్రాట్స్. జుట్టు ఏమైందమ్మా? ఊడిపోయిందిరా, చాలా నీరసంగా ఉంది. ఎలా ఉన్నారు? బాగున్నావమ్మా. అరే బొట్టు పెట్టు. మీకు పెట్టమని బొట్టు పంపిందమ్మా. అమ్మా బిర్యానీ ఎప్పుడు చేస్తారమ్మా? అమ్మా పదు, అదే చిన్నమామయ్య కూతురు. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు అత్తయ్య. ఇంకా మీరు బయలుదేరండి. అమ్మా కంగారు పడొద్దు, నేనే వచ్చేస్తా. హాస్పిటల్ రావద్దన్నానా? మీరు బయలుదేరండి. అమ్మా ఇంకా వెళ్ళు. ప్రామిస్ చేసావు, ప్లీజ్ జాగ్రత్త. వచ్చేస్తా. Chinny, can you spell patient? P-A-T-I-E-N-T. Teja, can you spell beautiful? B-E-A-U-T-I-F-U-L. Chinny, can you spell tomorrow? T-O-M-O-R-R-O-W. Teja, can you tell us about your mother? Mother is an embodiment of selfless love and affection. She symbolizes love and godliness in this world. She gives and sacrifices everything for children, and we Indians mothers are treated as goddess. Chinny, can you tell us about your mother? Come on, Chinny, చెప్పమ్మా. గో చిన్ని, అమ్మ గురించి చెప్పు. కమ్ ఆన్, కమ్ ఆన్ చిన్ని, కమ్ ఆన్. చిన్ని చెప్పు చిన్ని, అమ్మ గురించి ఏదైనా తలుచుకొని చెప్పు. My mother is beautiful. She has long hair. She always smiles, never scolds me. She is my best friend. అది She cooks my favorite things. She teaches me everything. She plays with me. She makes me sleep, tells stories, and then she wakes me up.
me sleep, she used to tell stories. She played with me a long ago. She is not there with me right now. I didn't cry because I promised my mother. అమ్మా ఎందుకు ఇలా చేసావు? ప్రామిస్ ఎందుకు చేయించుకున్నావు? ఎందుకు వదిలేసావు నన్ను? Look at her. Why is she speaking Telugu? Let us stop her. Sir, No, please. wait. నాకు ఇంగ్లీష్ రావట్లేదు తాతయ్య. అమ్మ గురించి నేను ఇంగ్లీష్లో చెప్పలేను. నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చేదానివి, ఇప్పుడు లేవు. ఏమేమి ఇష్టమో అన్నీ మర్చిపోయానమ్మా. నువ్వుంటే ఎప్పుడు గెలిచేదాన్ని, ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా. పాలు తాగేస్తున్నాను, క్యాబేజ్ కూడా తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు కేక్ చేసి పెట్టేదాన్ని, ఇప్పుడు నేనే నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కేక్ తింటున్నానమ్మా. రాత్రి భయం వేస్తే నేను గట్టిగా పట్టుకొని పడుకునేదాన్ని, ఇప్పుడు భయం వేయట్లేదమ్మా. ఎవరికి చెప్పనమ్మా? నీకు తెలీదా నన్ను అట్లా వదిలి వెళ్ళకూడదని? ఎంత చిన్న పిల్లని అంత పనిష్మెంట్ ఇస్తావా? అయినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. మై మదర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి అది వచ్చిందన్న. ఊరుకోరా రే, ఏం కాదురా, ఇంత మంచి అవుతుంది. చిన్ని, అరే రే ఎందుకు ఏడుస్తున్నారా? బాగా చెప్పావు. And the winner is Vandana. చిన్ని ఏడోకు, చాలా బాగా చెప్పావు. అమ్మేది అమ్మా అయిందిగా, అమ్మ వస్తానందిగా. అది అభి అమ్మేది, అమ్మేది చెరు దగ్గర ఉంది. అమ్మా చిన్ని అమ్మా. ఎందుకో బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఈ కాలనీ నాకు ఎన్ని జ్ఞాపకాలు మిగిల్చింది, ఎన్ని పాఠాలు నేర్పింది. రేపు వెళ్ళిపోతాం, కొత్త తరం వచ్చేసింది. ఈ రోడ్ మీద క్రికెట్లు, కరెంట్ పోవడాలు, వాహన, మాయా మేడం, అమ్మ చెరువు, చెట్టు అన్ని జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. థ్యాంక్స్ రాకేష్, ఈ మేరా లైఫ్ బ్యూటిఫుల్ రా. నీ మూలనే కష్టాలు పడ్డాం, ఏడ్చాం, మళ్ళీ ఫైట్ చేసాం, నవ్వాం. దాని మూలనే మా లైఫ్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది. సో థ్యాంక్స్, నువ్వు నా హీరోయి. నీకు థ్యాంక్స్ రా. అసలు డబ్బుకి సంతోషానికి ఏ కనెక్షన్ లేదని అర్థమైందిరా. మేము ఈ లేక్ మొత్తం కబ్జా చేసినా కూడా మేము హ్యాపీగా ఉండలేమేమో రా. ఐ డోంట్ థింక్ సో. సీను, లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. మనం ఎందుకు వెళ్ళాలమ్మా? ఇక్కడ ఉండిపోవచ్చు కదా. అవునమ్మా, ఉండిపోదాం. బాగుంది ఇక్కడ. ఉండిపోండమ్మా, ఉండిపోండమ్మా. ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ. ఇది మీ సైనా? అవును సార్. లక్ష్మి? అవును సార్. లక్ష్మి, నాకు అదే వచ్చి లక్ష్మి. నడిచే బాటల
పాటలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అరే లక్ష్మి బ్యాంక్ ఇది. లైట్ తీసుకోరా బై చూద్దాం. పలికే పాటలో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. లేత లేత చిగురు లాంటి ఆశ ఆశయంగా మారుతుంది నేడు. కమ్మగాలి తీసుకున్న శ్వాస. ఇంత హ్యాపీగా ఎలా ఉన్నావు? యాపారు నాగరాజ్ గారు సెటిల్ అయిపోయాడు. సీరియు సత్య వీళ్ళు కూడా చదువుకోవడం మొదలెట్టారు. ఐ గెస్ వీఆర్ ఫైండింగ్ అవర్ ఓన్ డైరెక్షన్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ. మిస్ అవ్వట్లేదా? నన్ను మిస్ అవ్వట్లేదా?